जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అయోధ్యకాండ 113వ సర్గలో ఉన్నాం. 112వ సర్గలో శ్రీరాముడు భరతునకు పాదుకలు ఇచ్చి పంపించడం కనిపిస్తుంది. 113వ సర్గ భరతుడు భరద్వాజ మహర్షిని కలుసుకొని అయోధ్యకు మరలి వచ్చుట. పిమ్మట శత్రుఘ్న సహితుడైన భరతుడు రాముని పాదుకలను శిరస్సుపై ఉంచుకొని సంతోషించుచు రథమును ఎక్కెను. అతని ముందు వశిష్ఠుడు, వామదేవుడు, వ్రతములలో స్థిరచిత్తుడైన జాబాలి, ఉత్తమమైన ఆలోచనాశక్తి గల మంత్రులు అందరూ వెళ్ళిరి. వారందరూ చిత్రకూట పర్వతమునకు ప్రదక్షిణముగా తూర్పు దిక్కునకు అభిముఖులై మందాకిని నది వైపు వెళ్ళిరి. భరతుడు సైన్యముతో కూడా వేల కొలది సుందరమైన అనేక విధములైన ధాతువులను చూచుచూ ఆ పర్వత పార్శ్వమున ప్రయాణము చేసి వెళ్ళాను. భరతుడు చిత్రకూటమునకు సమీపమునందున్న భరద్వాజ మహర్షి నివసించు ఆశ్రమమును చూచెను. బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజుని ఆశ్రమమునకు వెళ్ళి రథము నుండి దిగి ఆ మహాముని పాదములకు నమస్కరించెను. అతనిని చూచి సంతోషించిన భరద్వాజుడు, నీ కార్యము పూర్తయినదా? శ్రీరాముని కలిసినావా అని అడిగను. ధీమంతుడైన భరద్వాజుని మాటలు విని సోదరులపై ప్రేమ గల భరతుడు అతనితో ఇట్లు పలికెను. దృఢమైన పరాక్రమము గల ఆ శ్రీరాముని గురువైన వశిష్ఠుడు నేను ప్రార్థింపగా అతడు సంతోషించి వశిష్ఠునితో ఇట్లు చెప్పాను. 14 సంవత్సరములు నేను అరణ్యములో ఉండవలనని నా తండ్రి చేసిన ప్రతిజ్ఞనే నేను పాలించెదను. మహాబుద్ధిశాలి, మాటలు చెప్పుటలో సమర్థుడు అయిన వశిష్ఠుడు ఆ మాటలు విని మాటలలో నేర్పరి అయిన శ్రీరామునితో ఇట్లు పలికెను. గొప్ప బుద్ధి కల ఓ రామ, నీవు బంగారముచే అలంకరించబడిన నీ పాదుకలను సంతోషపూర్వకముగా ఇమ్ము. అవి అయోధ్య నగరములో ప్రజల యోగక్షేమములను సమకూర్చును. వశిష్ఠుని మాటలు విని శ్రీరాముడు తూర్పు దిక్కుకు తిరిగి ఈ పాదుకలు తొడుగుకొని రాజ్యము నడుపుటకై వీటిని నాకు ఇచ్చాను. మహాత్ముడైన శ్రీరాముని అనుజ్ఞ పొంది మంగళకరములైన ఈ పాదుకలతో నేను మరల అయోధ్యకే వెళ్ళుచున్నాను. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఏంటంటే, ఒకసారి భరతుడు పట్టాభిషేకం చేసుకుంటే తిరిగి భరతుడిని తీసేసి రాముడు పట్టాభిషేకం చేసుకోడు. అందుకని రాముడే పరిపాలిస్తున్నట్టు రాముడి పాదుకలు పరిపాలిస్తాయి. భరతుడు నామమాత్రంగా ఉంటాడు. రాముడి పాదుకలే అయోధ్యని పరిపాలిస్తాయి. మహాత్ముడైన భరతుని మంగళకరమైన మాటలు విని భరద్వాజ మహర్షి అధికముగా మంగళకరమైన మాట పలికెను. ఓ నరశ్రేష్ఠుడా, మంచి శీలము ఉత్తమమైన చరిత్రము కలవారిలో శ్రేష్ఠుడా. ఎందుకంటే భరతుడు నేను రాజ్యానికి రాను అన్నాడు. విడిచిన నీరు పల్లములో నిలిచినట్లు పూజ్యమైన లక్షణములన్నీ నీ యందు ఉండుటలో ఆశ్చర్యము లేదు. ధర్మజ్ఞుడు, ధర్మమునందు ఆసక్తి కలవాడు అయిన నీ వంటి వానిని పుత్రునిగా బడసి నీ తండ్రి దశరథ మహారాజు మరణించినను మరణించని వాడే. భరతుడు అంటే భరించేవాడు. ఎన్నో మాటలను భరించాడు ఆయన. కైకేయి వల్ల చివరికి 14 సంవత్సరాలు రాజ్యపాలన శ్రీరాముని పేరు మీదుగా చేసి రాజ్యాన్ని తిరిగి మళ్ళా శ్రీరామునికి అప్పగించాడు. మహాత్ముడైన ఆ భరద్వాజుని మాటలు విని భరతుడు అంజలి ఘటించి అతని పాదములు స్పృశించి నమస్కరించుచు ప్రయాణమునకు అనుమతి కోరెను. శ్రీమంతుడైన భరతుడు భరద్వాజునకు అనేక పర్యాయములు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి మంత్రులతో అయోధ్యకు వెళ్ళాను. విశాలమైన ఆ భరతుని సేన అతనిని వెంబడించి వాహనములతోనూ బండ్లతోనూ అశ్వములతోనూ గజములతోనూ తిరిగి అయోధ్య వైపు మరలెను. పిమ్మటి వారందరూ తరంగముల పంక్తులతో నిండిన శ్రేష్టమైన యమునా నదిని దాటి మరల
పవిత్రములైన జనములు కల ఆ గంగా నదిని చూచిరి. భరతుడు బంధువులతోనూ సైనికులతోనూ కలిసి రమ్యమైన జలముతో నిండిన ఆ గంగా నదిని దాటి సుందరమైన శృంగిబేరపురమును ప్రవేశించెను. శృంగిబేరపురము నుండి బయలుదేరి వెడలి అయోధ్య నగరమును చూచెను. అక్కడ శృంగిబేరపురంలో భరతుడితో పాటు గుహుడు వచ్చాడు. గుహుడు మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. తండ్రి అన్నా లేని అయోధ్యను చూడగానే దుఃఖము చేత పీడితుడై భరతుడు సారథితో ఇట్లనెను: ఓ సారథి, ఆ అయోధ్య నగరము పూర్తిగా చెడిపోయి మంచి ఆకారం లేక ఆనందహీనమై దైన్యముతో మంచి ధ్వనులన్నయూ నశించి ఏ మాత్రము ప్రకాశించుటలేదు. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 113వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 114వ సర్గము. భరతుడు అయోధ్య దురవస్థను చూచుట, అంతఃపురమును ప్రవేశించి దుఃఖితుడగుట. భరతుడు చెవులకింపైన గంభీర ధ్వని గల రథముపై ప్రయాణము చేసి అయోధ్యలోనికి ప్రవేశించెను. ఆ అయోధ్యలో పిల్లులు గుడ్లగూబలు తిరుగుచుండెను. ఎందుకు అంటే ప్రజలందరూ కూడా భరతుడు వెనకాల వెళ్ళారు. మనుష్యులు కానీ ఏనుగులు కానీ సంచరించుటలేదు. అందుచేత చీకటి ఆవరించగా ప్రకాశము లేని రాత్రి వలె ఉండెను. ప్రకాశించుతున్న కాంతి గలది, ఎదురుగా నిలిచిన క్రూర గ్రహము చేత పీడింపబడినది చంద్రుని ప్రియభార్య అయిన రోహిణి వలె ఆ అయోధ్య కాంతి విహీనముగా ఉండెను. వేడెక్కి కరిగిపోయిన స్వల్పమైన జలముతో పక్షులన్నీ ఎండకు బాధపడుచుండగా మీనములు, పెద్ద మత్స్యములు, మొసళ్ళు అడుగున అడిగి పని ఉన్న కృషించిన పర్వత నది వలె ఆ అయోధ్య శోభావిహీనమై ఉండెను. భరతుడికి అనిపిస్తోంది, ఎందుకంటే రాముడు దశరథుడు లేని అయోధ్యని చూస్తున్నాడు అతను. ప్రారంభమున పైకి ఎగురుచు ధూమము లేకపోవటచే బంగారము వలె ప్రకాశించుతూ పిదప హవిస్సు వేయగానే ఆరిపోయిన యజ్ఞమునందలి అగ్నిశిఖ వలె ఆ అయోధ్య శోభావిహీనమై ఉండెను. ఘోర యుద్ధమునందు కవచములన్నీ బ్రద్దలై ఏనుగులు, గుర్రములు, రథములు, ధ్వజములు క్రిందపడి ఉత్తమ వీరులందరూ మరణించగా గొప్ప ఆపదలో ఉన్న సైన్యము వలె ఆ అయోధ్య భయంకరముగా కనబడుచుండెను. ఎక్కువ నురుగుతోనూ ధ్వనితోనూ లేచి ఇంతలో ప్రశాంతమైన వాయువు చెదరగొట్టుటచే ధ్వని లేకుండా పోయిన సముద్ర తరంగము వలె ఆ అయోధ్య ఎట్టి ధ్వనులు లేకుండా ఉండెను. యాగ సమాప్తి దినము గడిచిన పిమ్మట చుట్టుపక్కల యజ్ఞమునకు సంబంధించిన ఉపకరణములు, ఉత్తములైన ఋత్విక్కులు లేకపోవటచే నిశ్శబ్దముగా ఉన్న వేదిక వలె అయోధ్య ఉండెను. ఆ అయోధ్య వృషభము దూరముగా వెళ్ళిపోగా దానిపై అధికమైన ఆసక్తితో ఆర్తురాలై గోష్ఠ మధ్యములో నిలిచి కొత్త తృణమును మేయని గోవు వలె ఉండెను. ఆ అయోధ్య చాలా నున్నగా ఉన్నవి, అందమైనవి, జ్వలించుతున్నట్లున్నవి, మంచి జాతికి చెందినవి అయిన పద్మరాగాది మణులు లేని కొత్త ముత్యాల హారము వలె ఉండెను. ఉత్త ముత్యాల హారం అందంగా ఉండదు, ఇవన్నీ పద్మరాగాలు ఇవన్నీ కూడా ఉండాలి అని. ఆ అయోధ్య పుణ్యము క్షీణించుటచే స్థానము నుండి చెలించి కాంతి అంతయు నశించగా ఆకాశము నుండి జారి తటాలున భూమిపై పడిన నక్షత్రము వలె ఉండెను. పుష్పములతో నిండి మదించిన తుమ్మెదల రొదతో కూడిన వనలత వసంత అంతమునందు దావాగ్నిచే వేడెక్కి ఏ విధముగా వాడిపోవునో అయోధ్య ఆ విధముగా ఉండెను. ఓ పూలతోట ఎండిపోతే ఎలా ఉంటుందో ఎండిపోయిన పూలతోటలాగా ఉందిట. అయోధ్యలోని కార్యాలయములన్నీ ఏ పనులు లేకుండా ఉండెను. అంగళ్ళున్న వీధులు మూతబడి ఉండెను. ఆ విధముగా స్తబ్దమై ఉన్న అయోధ్య మేఘములు ఆవరించగా చంద్రుడు నక్షత్రములు కనబడకుండా పోయిన ఆకాశము వలె ఉండెను. చుట్టూను బ్రద్దలైన ఉత్తమ పానపాత్రలు పడి ఉండగా సంస్కారము లేక శాలాధ్యక్షుడు మరణించిన పానభూమి వలె అయోధ్య కాంతిహీనమై ఉండెను. నేల పగిలి పల్లమైపోగా
బ్రద్దలైన పాత్రలు అటు ఇటు పడి ఉండగా త్రాగుటకు జలము లేక విరిగి నేలపై పడిన చలివేంద్రం వలె ఆ అయోధ్య కనబడుచుండెను. దీర్ఘము తగిన త్రాళ్ళు కలది అయిన విశాలమైన నారి బలవంతుల బాణములచే ఛేదించబడి ధనస్సు నుండి నేలపై పడిన ఎట్లుండునో అయోధ్య ఆ విధముగా ఉండెను. యుద్ధశూరుడైన రౌతు తటాలున ఎక్కి యుద్ధ రంగమునకు తీసుకొని పోగా అక్కడ శత్రువులచే చంపబడి నేలపై పడిన ఆడగుర్రము వలె ఆ అయోధ్య కనపడెను. నీరు ఎండిపోయి అనేకమైన పెద్ద పెద్ద మత్స్యములు కూర్మములు బయటపడి ఉండగా చుట్టుపక్కలనున్న తీర ప్రదేశము బీటలు వారి ఉన్న ఉత్పలములు లేని దిగుడు బావి వలె ఆ అయోధ్య నగరము కాంతిహీనమై ఉండెను. నీళ్లు లేని బావిలాగా ఉందిట. పైన పూసుకొని చందనాదులు పూయక భూషణములు ధరించక శోకముతో బాధపడుతున్న దుఃఖితుడైన పురుషుని శరీరము వలె ఆ అయోధ్య ఉండెను. మంచి వర్షాకాలమునందు సూర్యుడు మేఘమండలములో ప్రవేశించగా నల్లని మేఘములచే కప్పబడిన సూర్యుని కాంతి వలె అయోధ్య ఉండెను. శ్రీమంతుడు దశరథుని పుత్రుడు అయిన భరతుడు రథము నుండి కూర్చుని ఆ రథ శ్రేష్టమును నడిపించుతున్న సారథితో ఇట్లు పలికిన. అయోధ్యను చూస్తే దుఃఖం వచ్చింది భరతుడికి. అయోధ్య నగరములో ఇప్పుడు గంభీరమైన గీత వాద్యాదుల ధ్వని పూర్వమునందువలే సర్వత్రా వ్యాపించి వినబడుటలేదు. కారణమేమో మద్యగంధము, పుష్పమాలల సుగంధము, అగరు ధూపముల సుగంధము అంతటను వ్యాపించి గుబాళించుటలేదు. రాముడు విడిచి వెళ్ళిపోవుటచే ఇప్పుడు ఈ నగరమునందు శ్రేష్టమైన వాహనముల ధ్వని, మధురమైన అశ్వముల ధ్వని, మదించిన గజముల ధ్వని, గొప్ప రథధ్వని కూడా వినపడటలేదు. రాముడు అయోధ్యను విడిచి వెళ్ళిపోయిన పిమ్మట దుఃఖాక్రాంతులైన యువకులు చందనమును, అగరును, ఇతర సుగంధ ద్రవ్యములను, శ్రేష్టములైన కొత్త పుష్పమాలలను ధరించుటలేదు. ఈ అయోధ్య నగరము రామ శోకముచే పీడితమై ఉన్నది. పౌరులెవ్వరూ వివిధములైన పుష్పమాలలు ధరించి విలాసయాత్రకే బయటకు వెళ్ళుటలేదు. అందరూ మొత్తం అయోధ్య పౌరులందరూ దుఃఖంలో ఉన్నారు అని చెప్తున్నారు భరతుడు. ఉత్సవములు ఏమీయో జరుగుటలేదు. శోభ అంతయు నా సోదరునితో కలిసి ఈ పురమును విడిచి వెళ్ళిపోయినది నిశ్చయము. ధారావర్షము పడుతున్నప్పుడు కృష్ణపక్ష రాత్రి వలె ఈ అయోధ్య నగరము ప్రకాశించుటలేదు. నా సోదరుడైన శ్రీరాముడు మహోత్సవము వలె వచ్చి గ్రీష్మకాలమునందు మేఘము వలె అయోధ్యకు ఎప్పుడు ఆనందమును కలుగచేయునో కదా. అయోధ్యలోని విశాల మార్గములు అందమైన వేషములు ధరించి సగర్వముగా నడుచుతున్న యువకులైన నరులతో ప్రకాశించుటలేదు. భరతుడిట్లు అనేక విధములుగా మాట్లాడుతూ తండ్రి గృహములోనికి ప్రవేశించెను. దశరథ మహారాజు లేకపోవటచే ఆ గృహము సింహము లేని గుహ వలె ఉండెను. ఆత్మస్థైర్యవంతుడైన ఆ భరతుడు సూర్యుడు లేక దేవతలు కూడా విడిచివేసిన దివసము వలె కాంతిరహితమై శూన్యముగా ఉన్న ఆ అంతఃపురమునంతయు చూచి కన్నీళ్లు విడిచెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 114వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.